ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాదాపూర్లో ఘనంగా హైకోర్టు జడ్జి కుమార్తె వివాహం. హాజరైన సుప్రీంకోర్టు జడ్జి ఎస్వి రమణ, సీఎం కేసీఆర్. భైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన దళిత సంఘాలు. ఆదిలాబాద్ లో కొమ్రం భీం బలిదాన్ దివస్. హిందువులంతా ఐకమత్యంతో ఉండాలన్న ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లాలో హిందూ ఆలయాల కూల్చివేత. నిరసన దీక్షకు దిగిన టీడీపీ నేతలు. బేతంచెర్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం. శంకుస్థాపనలు చేసిన మంత్రి రాజేంద్రనాథ్. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ లో హైకోర్టు జడ్జి పోనుగంటి నవీన్ రావు కుమార్తె వివాహ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వివాహ విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. నిర్మల్ జిల్లా భైంసాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం చేతులు, కళ్లద్దాలను గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ జిందాబాద్, నిందితులను శిక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ దాదాపు 2 గంటల పాటు నిరసన తెలిపారు. 3 బస్సుల అద్దాలు పగులగొట్టారు. ఏఎస్పీ కిరణ్ ఖారే ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో 144 సెక్షన్ విధించామని చెప్పారు. ఈరోజు బైంసా పట్టణంలో మా ఎస్పీ గారి మరియు ఏఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు బైంసా పట్టణంలో మేమందరం 7 టీములుగా విడిపోయి బైంసా పట్టణంలో ఉన్నటువంటి కిరాణా షాపులు మరియు పాన్ షాపులు వీటన్నిటిపైన కూడా రైడ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ గుట్కా అదేవిధంగా పాన్ మసాలాకి సంబంధించి ఎవరైతే వీటిని అక్రమంగా అమ్ముతున్నారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడానికి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా అందాజా 40,000 విలువ గల గుట్కాను పట్టుకోవడం జరిగింది. దీనిపైన కేసులు నమోదు చేసి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకున్నారు. కుమ్రం భీం నిజాం సైన్యంతో పోరాడిన తీరు భావితరాలకు ఆదర్శనీయమైనదని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇక్కడి యువత పోరాటం చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హిందూ వాహిని ఆధ్వర్యంలోని ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన కొమ్రం భీం బలిదాన్ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఓ సంస్థ లవ్ జిహాద్ను దగ్గరుండి ప్రోత్సహిస్తుందని, ఈ సంస్థ వెనుక ఐఎస్ఐ సంస్థ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, హిందువులు అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో మన దేశంలోనూ అలాంటి దౌర్భాగ్యం ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. కులాల వారీగా మనం విడిపోతే అది హిందూ ధర్మానికి అతిపెద్ద ప్రమాదంగా మారుతుందని సూచించారు. తెలంగాణలో జై శ్రీరామ్ అని నినదించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఎవరి కనుసన్నుల్లో ఈ కేసులు నమోదు చేస్తున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. जितना धन चाहिए उतना दूंगा, सब कुछ मैं तुझे दे दूंगा, बस इस्लाम कबूल कर, क्योंकि तू एक मराठा अगर मुसलमान बनेगा तो सारे मराठों पे मैं राज करूंगा। ये सोच रखने वाला था औरंगजेब। लेकिन आज का हिंदू अगर कोई पुलिस का डंडा लेकर घर के बाहर खड़े हो जाए, ఇక్కడ బయటికి రా, అక్కడ నువ్వు ధర్నా చేసినావు అంట, అక్కడ నువ్వు గడబడ చేసినావు అంట, కొద్ది బయటికి రా,
మన కార్యకర్తలు ఏం చేస్తారు, అయ్యా బాబు పోనీ నేను లైఫ్లో ఈ జెండా కూడా నేను పట్టుకోను, నేను ధర్నా కూడా నేను చేయను, నేను ప్రొటెస్ట్ కూడా చేయను, నేను ఇంట్లోనే గాజులు వేసుకొని కూర్చుంటా. ఇప్పుడున్నారు కదా అట్లనే. కానీ ఒక్క మాట యాద పెట్టుకోండి, అట్లాంటి ఆలోచన ఉన్న హిందూ ఆయన గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ, దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ ఏమి కూడా చెయ్యలేడు. कुछ नहीं कर सकता वो हिंदू, जो डर गया समझो वो मर गया. ये बात ध्यान रखना. तो इसलिए मैं हर कार्यकर्ता को कहना चाहूंगा कि लड़ो, लव जिहाद के खिलाफ लड़ो, लैंड जिहाद के खिलाफ लड़ो, कन्वर्शन के खिलाफ लड़ो. हिंदू वाहिनी तुम्हारे साथ है, ये राजा सिंह तुम्हारे साथ है. जब हम हिंदू वाहिनी के साधारण कार्यकर्ता थे, जब पुलिस हमारे को पकड़ के ले जाती थी, 8-8 दिन इंट्रोगेशन करती थी, 8-8 दिन लटों से मारते थे, छड़ियों से मारते थे, नंगा करके मारते थे, हमारे हाथ काटे गए तो भी हम बोलते थे अरे यार ये तो बहुत मजा आ रहा है. क्योंकि हमारा एक सपना था कि जिएंगे तो धर्म के लिए, मरेंगे तो धर्म के लिए. ये हमारे राजा ने जी बताते थे कि बेटा मरना तो सभी को है, लेकिन जो देश के लिए मरते हैं वो भगत सिंह बनते हैं, जो धर्म के लिए मरते हैं वो छत्रपति शिवाजी महाराज बनते हैं. उनका एक बेटा था संभाजी, वीरों में वीर, वो महावीर संभाजी. शिवाजी महाराज जी मरने के बाद में औरंगजेब सोचता था कि चलो शिवाजी खत्म तो अब मैं शांत बैठ जाऊंगा, पूरे भारत में मैं राज करूंगा. लेकिन जैसा संभाजी उठे औरंगजेब की नींद खराब हो गई. 120 किले संभाजी महाराज ने जीते तो सभी सेना को लगा दिया कि जाओ संभाजी को पकड़ के लाओ, जो पकड़ के लाएगा उसे जो इनाम चाहिए वो दूंगा. लेकिन दुर्भाग्य की बात है कि हमारे दुश्मन होते हैं मेरे भाइयों. वो समय पर भी संभाजी महाराज को पकड़वाने में हमारे गद्दारों का हाथ था, हमारे गद्दारों का. जब संभाजी महाराज को पकड़ के आगरा दिल्ली ले गए, जब संभाजी महाराज को जंजीरों से बंधा गया, इतना संभाजी महाराज के ऊपर टॉर्चर किया, इतना टॉर्चर किया, और हर टॉर्चर में औरंगजेब एक ही बात बोलता था कि इस्लाम कबूल कर. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో టీడీపీ నేతలు నిరసన దీక్షను చేపట్టారు. పాతపట్నంలో నీలమణి దుర్గా అమ్మవారి దేవాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల కూల్చివేతపై ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కోసం ఉత్తరాంధ్ర ఇలవేల్పు నీలమణి దుర్గా అమ్మవారు దేవాలయం ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమాధానం చెప్పాలంటూ ధర్నా చేశారు. అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు వారిపైన, ఇది కూలగొట్టిన కాంట్రాక్టర్ పైన చర్య తీసుకొని ఈ పునర్నిర్మాణాన్ని జరిగే వరకు అందరూ మరి ఐకమత్యంగా ఉండి, ఇక్కడ పార్టీలు కాదు, వ్యక్తులు కాదు, మన తాలూకు మనోభావం, మన ప్రాంతం తాలూకు మనోభావం, ఇది ఎంతో అభివృద్ధి చెందుతుండే మన అందరి మనసుల్లో ఆరాధ్య దైవం నీలవేలమ్మ తల్లి. ఆవిడికి మొక్కుకుంటే ఎవడు పడుకోలేసే పరిస్థితి ఉండదు మన ఉత్కలాంధ్రలో. అటువంటి తల్లి తాలూగా అనుగ్రహం అందరికీ అవసరం. కానీ ఇక్కడ పాలకులు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వీళ్ళకి హిందువులన్నా, హిందూ దేవుళ్ళన్నా ఒక చిన్న చూపు. మరి దాంట్లో భాగంగా ఎవరో తగలబెట్టడం కాదు, ఈవేళ ప్రభుత్వమే ఇది. వాళ్ళకి ఆదేశాలు లేవు, సూచనలు లేవు. మీరు ఏదైనా ఒక దేవాలయాన్ని తీయాలనుకునేటప్పుడు దానికి కొన్ని ప్రమాణాలు పాటించాలి. ఈరోజు ఇప్పుడు అక్కడే ఆంజనేయ 40 లక్షలు ఈ దేవాలయానికి ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? ఇప్పుడే ఈవో గారితో మాట్లాడాను. ఇంకా మా అమ్మవారి ఖాతాలోకి డబ్బులు జమ కాలేదండి. జమ కానప్పుడు నువ్వు ఎలా కొడతావు? కాంపెన్సేషన్ ఇవ్వకుండా ఏ రకంగా మీరు దీన్ని తొలగిస్తారు? మీకు ఎవరిచ్చారా అధికారం? రెవెన్యూ యంత్రాంగానికి ఎవరిచ్చారా అధికారం? అంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? చట్టం ఏమైనా మీ చుట్టమా? ఇది మేము అన్నీ ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కనీసం ఇటువంటి గ్రామంలో ఇటువంటి సంఘటన చేసేటప్పుడు భక్తులు అనేక మంది ఉంటారు కాబట్టి ఒక సమావేశాన్ని పెట్టి, అయ్యా ఈ కారణాల వలన, ఈ పరిస్థితుల వలన ఇక్కడ మేము తీయాల్సి వస్తుంది, ఈ 4 అడుగులే మనుషులను పెట్టి కొట్టించాల్సినటువంటి దానిని ఒక్క లైన్లు తీసుకొచ్చి కొట్టించి ఈరోజు ఇక్కడ మనోభావాలన్నీ కూడా
హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు ప్రాంతాల్లో ప్రజల్లో అలజడి రేకెత్తిస్తూ ఉన్నారు. ఈరోజు వరకు కూడా వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ ముఖ్యమంత్రికి అనని మాటలు కూడా అన్నాడని చెప్పి ఆపాదించుకొని తనకు తానే తిట్టుకొని తనకు తానే తన తల్లిని తిట్టుకొని తన తల్లి ఈరోజు తన అక్క చెల్లెలు తన చెల్లెలు అంటే నేషనల్ హైవే వస్తుంది, ఇక్కడేదో బ్రిడ్జి కట్టాలి, దానికి కొంత అడ్డంకిగా ఉన్నాయి. వారు తీసుకోవాల్సినటువంటి కొలతలను బట్టి 4 అడుగులు, కానీ వాళ్ళు కొట్టింది 15 అడుగులు. అంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి. ఎవరైతే R&B డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారనే చెప్పొచ్చు ఆ రోజు. ఎందుకంటే ఆయన నాకు మంచి మిత్రుడు, మంచి స్నేహితుడు. ఆ ఆలయాన్ని ఇచ్చేసే టైంలో ఆ సమయంలో కూడా నేను కూడా వారితో కలిపి ఒకసారి వచ్చాను ఇదే ఆలయానికి. అటువంటిది ఈరోజు మా అందరి ఎంతోమంది భక్తులు దాతృత్వంతో ఈరోజు ఈ ఆలయాన్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళందరి మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం అధికారులు ప్రవర్తించినటువంటి తీరు చాలా విచారకరం, చాలా దురదృష్టం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, ఈ ప్రభుత్వానికి దేవాలయాలు దేవుళ్ళ పైన ఎందుకో ఒక రకమైన కోపం. ఆనాడు అక్కడ రథం తగలబెడితే ఈరోజు వరకు దాన్ని ఎవరు తగలబెట్టారని కూడా ఈరోజు వరకు కూడా పోలీసులు నిర్ధారణ చేయలేకపోయారు. అలానే ఈనాడు మన పక్క ఆనాడు ఉత్కలాంధ్ర ప్రదేశం మొత్తం కూడా నీలమణి దుర్గమ్మ తల్లికి వచ్చి అందరూ కొలుచుకుంటారు. ఎందుకంటే ఆ అమ్మ తాలూకా చల్లని చూపు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ప్రాంతం మీద ఉండాలని, ప్రతి కుటుంబం మీద ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కొలుచుకునేటటువంటి ఆ దైవం. ఈరోజు అటువంటి హిందువుల మనోభావాలు సెంటిమెంట్తో కూడుకున్నటువంటి ఈ గుడుల యందు దాడులు జరగడం ఒక ఎత్తు అయితే, ఇది అధికారిక దాడి. ఎందుకంటే బాధ్యత లేకుండా అధికారులు ప్రవర్తించినటువంటి తీరు చాలా విచారకరం, చాలా దురదృష్టం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, ఈ ప్రభుత్వానికి దేవాలయాలు దేవుళ్ళ పైన ఎందుకో ఒక రకమైన కోపం. ఆనాడు అక్కడ రథం తగలబెడితే ఈరోజు వరకు దాన్ని ఎవరు తగలబెట్టారని కూడా ఈరోజు వరకు కూడా పోలీసులు నిర్ధారణ చేయలేకపోయారు. అలానే ఈనాడు మన పక్క కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీతారాంపురం మెట్టు నుండి వెల్దుర్తి రోడ్డు వరకు లింక్ రోడ్డు, గోర్మాన్ కొండకు 2 కిమీ సీసీ రోడ్డు, ITI, బాలూర రెసిడెన్షియల్ అండ్ కాలేజ్ భవనాలకు శంకుస్థాపన చేశారు. రైతు మార్కెట్ యార్డ్, రైతు బజార్, దుర్గపేట సీసీ రోడ్డు ప్రారంభం, బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణన్ రెడ్డి, జడ్పీటీసీ శివ లక్ష్మీచంద్రారెడ్డి, చాబుల్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నా ఒక 2 నిమిషాలు ప్లీజ్. అన్నా నీ సెల్లు కొద్దిగా ఉండునా. ఫైనల్ ఊరికి రోడ్డు, ఈ ఊరికి రోడ్ కాదు, ఇది నేషనల్ హైవే కాబోతుంది. తెలుసునా మీకు? విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరిలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక క్రీడాకారుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో కూడా రాణించిన క్రీడాకారులకు ప్రత్యేక అవార్డులు, సర్టిఫికెట్లు వస్తాయని, ఇవి ఉద్యోగ సాధనలో ఉపయోగపడతాయన్నారు. కాగా ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పీజీ నీలమేఘం, వైస్ చైర్మన్ బాలన్,
రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం డైరెక్టర్ చంద్రారెడ్డి, ఎంపీపీ భార్గవి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఉంది తన తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళకి సహాయం చేశారని. బయట వాళ్ళు సహాయం చేయడం ఒక ఎత్తు, ఏంటంటే వాళ్ళు కొంచెం సక్సెస్ఫుల్గా ఉండి వీళ్ళు వెళితే గెలుస్తారు అన్నప్పుడు కోచ్లు వచ్చి అలాంటి వాళ్ళకి చెప్తారు, ఈ అబ్బాయికి మీరు సపోర్ట్ చేస్తే ఆ అబ్బాయి పేరు తీసుకొస్తారు మన జిల్లాకి అన్నప్పుడు మనం చేస్తాం. కానీ ఆ పరిస్థితికి రావడానికి ఆ తల్లిదండ్రులను వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అంత దూరం కూడా రాలేరు కదా. సో అలాంటి తల్లిదండ్రులు మీ అందరికీ ఉండడం మీ అదృష్టం. చదువుతో పాటు మిమ్మల్ని ఆడుకోవడానికి కూడా పంపిస్తున్నారు అంటే మీ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా మా పిల్లలు కష్టపడి గెలుస్తారని చెప్పి. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇటు క్రీడల్లో సక్సెస్ అవ్వండి, అలాగే చదువుల్లో కూడా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. అప్పుడే చదువు బోర్ పడుతుంది, లేకపోతే భయం ఉంటుంది చదువు చూస్తే. సో మా పీసీఎన్ స్కూల్లో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఇక్కడ. సో వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన సెలక్షన్ అండర్-16 అలాగే అండర్-19 అనుకుంటా. సో జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరినీ కలవటం నిజంగా నాకు స్కూల్ నేను అందుకే ఎక్కువగా వెళ్తుంటాను. పిల్లల్ని కలుస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గుడిలో వెళ్ళినా స్కూల్లో వెళ్ళినా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే అక్కడే ఎవరు నెగిటివ్గా థింకింగ్ ఉండదు, అన్ని పాజిటివ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ స్కూల్స్ చూడండి. మేము చదువుకున్నప్పుడు మాకు ఇలాంటివి ఏమీ లేదు, చాలా జలసీ ఫీల్ అవుతున్నాం ఇప్పుడున్న పిల్లల్ని చేసి. జగన్ లాంటిగా మనసున్న ముఖ్యమంత్రి మీకు దొరకడం మీ అదృష్టం. ఒక చదువు విషయంలో కానీ అలా మీకు ఫుడ్ విషయంలో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్లో మీరు చూస్తే మంచి యూనిఫామ్తో కాన్ఫిడెంట్గా స్కూల్స్కి వెళ్ళడమే కాకుండా ఇప్పుడు మన పీటీ గారు చెప్పినట్టు క్రీడల కోటాను కూడా పెంచడం అనేది మామూలు విషయం కాదు. సో దానికి గొప్ప మనసు ఉండాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల విషయంలో చాలా చాలా వాళ్ళ ఇంట్లో పిల్లల గురించి ఎలా ఆలోచిస్తారో అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే మీరే రేపటి భవిష్యత్తు ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి. సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఎంత స్ట్రెంగ్గా ఉంటారో ఈ స్టేట్ కూడా అంత బాగుంటుందని ఆయన గట్టిగా నమ్మాడు. కాబట్టి ఈరోజు మీకు అన్ని రకాలుగా ఒక మేనమామలాగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలందరికీ అండగా ఉన్నారు. అలాగే ఆయన అడుగులో మీరు కూడా ఖచ్చితంగా మా వల్ల ఏ సహాయ సహకారమైనా ఏ టైంలో అయినా మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ, సో ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, సెలెక్ట్ కాని వాళ్ళు నెక్స్ట్ సెలక్షన్లో ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యేలాగా ఇంకొంచెం కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. పెద్దలు మున్సిపల్ చైర్మన్ గారికి, అలాగే వైస్ చైర్మన్స్కి, డైరెక్టర్ రెడ్డి కార్పొరేషన్ చంద్రారెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్స్కి, కౌన్సిల్ మెంబర్స్కి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, చిత్తూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటస్వామి గారికి, సెక్రటరీ బాలాజీ గారికి, వైస్ ప్రెసిడెంట్ గోపి గారికి, అలాగే నగిరి బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ రవిబాబు గారికి, సెక్రటరీ విజయ్ గారికి, అలాగే జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ఎంపిక కోసం ఇక్కడ పీసీఎం ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నగిరి నియోజకవర్గంలో చిత్తూరు డిస్టిక్కి సంబంధించిన అన్ని నియోజకవర్గాల నుంచి పిల్లలు ఎంపిక కోసం నగిరికి రావడం అనేది మా అందరికీ కూడా సంతోషమైన విషయం. అండ్ ముఖ్యంగా నగిరి నుంచి 600-700 కూడా సెలెక్ట్ అయ్యారని చెప్తే ఇంకా ఆనందంగా ఉంది. అంటే పిల్లలు చదివే కాకుండా ఈ విధంగా క్రీడల్లో కూడా ఉత్సాహం చూపించడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది అంటారు ఎందుకు ఆటలు చదువుకోకుండా అంటారు. వాళ్ళకి తెలీదు చదువుతో పాటు క్రీడ కానీ సంగీతం కానీ ఏదో ఒకటి ఉంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఖచ్చితంగా మీ మైండ్ కూడా షార్ప్గా ఉంటుంది, మీ బాడీకి ఒక మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా నాకు తెలిసి సక్సెస్ని ఫెయిల్యూర్ని తీసుకోగలిగే మనస్తత్వం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే గేమ్లో ప్రతిసారి కూడా గెలిచే పరిస్థితి ఉండదు, ఒక్కొక్కసారి ఓడచ్చు, ఒకసారి గెలవచ్చు. సో పిల్లలందరికీ కూడా మానసికంగా పరిపక్వత వస్తుంది ఇలాంటి క్రీడలు ఆడటం వల్ల. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు ఎంతసేపు ఫోన్లు ట్యాబ్లో ఉండి బాడీకి ఎక్సర్సైజ్ లేక ప్రైవేట్ స్కూల్స్లో
ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక చాలా మంది చిన్న వయసులోనే అనేక జబ్బులు, ఈ వయసుకి ఈ జబ్బు వచ్చిందంటే మనకి ఆశ్చర్యంగా ఉంటుంది. మినిమం వాకింగ్ ఉండదు, మినిమం ఎక్సర్సైజ్ ఉండదు. ఎందుకంటే అది చేయాలి అంటే లేజీగా ఫీల్ అవుతారు. అదే ఒక గేమ్ ఆడితే ఇంట్రెస్టింగ్గా ఆడతారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ మీరు ఉత్సాహంగా ఆడటం వల్ల అటు మీ బాడీకి ఎక్సర్సైజ్ వస్తుంది, మీ మైండ్కి కూడా ఆలోచన శక్తి పెరుగుతుంది, డెసిషన్ మేకింగ్లో మీరు చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. సో మన కిరణ్ గారు చెప్పినట్టు, కార్తిక్ చెప్పినట్టు చదువు అండ్ క్రీడలు రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రీడల కోటాల్లో ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. తను చెప్పాడు తన ఫ్యామిలీ ఎంత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం అడవి సారంగపూర్ గ్రామంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి హార్దిక, అడ్వకేట్ వెంకట్ మహేంద్ర, సర్పంచ్ జంగూబాయ్ పాల్గొన్నారు. వాళ్ళని ఐక్యంగా చేసుకుంటూ ముందుకు నడుపుతున్నటువంటి అన్నయ్య నందిరామన్న గారికి, గ్రామ సర్పంచ్ జంగుబాయి లింగు గారికి, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు మరవి అంకుశరావు గారికి, ఉప సర్పంచ్ మారుతి గారికి, ఈరోజు వీరందరూ ఉన్నటువంటి అన్నయ్యలు అక్కలందరికీ, పోలీస్ సిబ్బందికి, పత్రికా విలేకరులందరికీ, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పటేల్స్ అందరికీ సందీర్ రామ్ రామ్. మేడం, మాకున్నటువంటి మొదటి మీరు మా గ్రామానికి అడవి ప్రాంతంలో నివసించే ఆదివాసులకు గూడెం రావడానికి మొదటి నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు ఉద్యమ పోరాటాలు ఎందుకు ఈరోజు రోడ్డుపైకి వస్తున్నారంటే, ఆ రోజు మహానేత అమరవీరుడైనటువంటి కొమరం భీం జల్జంగల్ జనూన్ కోసం పోరాడి ఈరోజు మేము బతికేదే అటవీ హక్కు ప్రాంతాలు మనం నమ్మి బతుకుతున్నాం. మా దగ్గర ఈరోజు జంగుబాయి దేవత గురించి కానీ, గుసడి మాకు దండరి, ఈరోజు కేసీఆర్ గారు కోటి రూపాయలు మాకు దండరిల కోసం శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు మీరు మా వాళ్ళు అక్కలు ఎప్పటికైనా మహిళల్ని చాలా ముందుకు రావాలనుకుంటున్నాం, కానీ చదువుకున్న వాళ్ళు కూడా రాకపోవడానికి చాలా మాకు ఈ రోజుల్లో చాలా గ్రామాలు మేము తిరుగుతూ ఉంటాము. చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్ మండల్ కానీ, కడెం మండల్ కానీ, పెంబి మండల్ కానీ, దస్తరాబాద్, ఇంద్రవెల్లి, ఈ కాన్స్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఆదివాసీ గూడాలు ఉంటాయో వీళ్ళంతా అడవినే నమ్ముకొని బతుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో కనీసం చూద్దాం అంటే డెక్ల మంచాలు ఉన్నాయి, ఇలాంటి టేబుల్స్ ఉండవు మేడం, కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి. గురు రామదాస్ 487వ జయంతి వేడుకలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో సిక్కులు భారీ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదేశాలతో టీఆర్ఎస్ నాయకులు తన్ను ఖాన్ ఈ ర్యాలీలో పాల్గొన్న వారికి జ్యూసులు అందజేశారు. కుల మతాలకు అతీతంగా ఈ ర్యాలీలో అందరూ పాల్గొన్నారని తన్ను ఖాన్ తెలిపారు. मेरे मन तन आनंद भय, मेरे मन तन आनंद भय, आनंद भय, मैं देखिया हर देखिया हर देखिया हर గంజాయి సరఫరా విక్రయాలపై పెద్దపల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గంజాయి సరఫరా విక్రయాలపై దృష్టి సారించిన పోలీసులు పెద్దపల్లి పట్టణంలోని బండారి కుటుంబంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న 3 అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారయ్యారు. వారి వద్ద నుండి పోలీసులు 1/2 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి
ఏసీపీ సాదుల సారంగపాణి కేసు వివరాలను మీడియాకి వెల్లడించారు. రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి ప్రాంతాన్ని గాంధారహిత ప్రాంతంగా డిక్లేర్ చేసేందుకు గాంధారహిత ప్రాంతంగా ఉండేటట్టు చూసేందుకు గత 3 రోజులుగా పెద్దపల్లి పోలీస్ అధికారులంతా కూడా నిరంతరం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు బండారకుంట ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గాంజాను విక్రయిస్తున్నారని చెప్పి పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ మరియు రాజవర్ధన్లు సిబ్బందితో కలిసి వెళ్ళగా అక్కడ 3 వ్యక్తులు దొరకడం జరిగింది. వారి వద్ద దాదాపు 500 గ్రాముల గాంజాయి, ఎండు గాంజాయి ప్యాకెట్లు లభించడం జరిగింది. ఇంకా 2 వ్యక్తులు ఆసిఫ్ మరియు సాజిద్ ఇద్దరు పారిపోవడం జరిగింది. దీంట్లో ఆసిఫ్ మరియు రఫీక్ ఇద్దరు ఆసిఫాబాద్ మరియు తిరిగిన ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్గా చేసి వాటిని 300-400కు విక్రయించడం జరుగుతుంది. సో ఈ ఇద్దరితో పాటు ఇంకొంతమంది కూడా పెద్దపల్లి తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. వారందరిపై కూడా నిఘా పెట్టడం జరిగింది. ఇప్పుడు అదుపులో ఉన్న 3 అరుణ్, రఫీక్, షరీఫ్ అలియాస్ సభ్యులను కేసు నమోదు చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గాంజా పైన ఎటువంటి సమాచారం ఉన్నా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాదాపూర్లో ఘనంగా హైకోర్టు జడ్జి కుమార్తె వివాహం. హాజరైన సుప్రీంకోర్టు జడ్జి ఎస్వి రమణ, సీఎం కేసీఆర్. భైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన దళిత సంఘాలు. ఆదిలాబాద్లో కొమ్రం భీం బలిదాన్ దివస్. హిందువులంతా ఐకమత్యంతో ఉండాలన్న ఎమ్మెల్యే. శ్రీకాకుళం జిల్లాలో హిందూ ఆలయాల కూల్చివేత. నిరసన దీక్షకు దిగిన టీడీపీ నేతలు. బేతంచెర్లలో అభివృద్ధి పనులకు శ్రీకారం. శంకుస్థాపనలు చేసిన మంత్రి రాజేంద్రనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.